హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బిఎస్సి లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. సో అంతేకాకుండా ఈ స్టాక్లో ఫామ్ అయినటువంటి ఇంపార్టెంట్ కీ లెవెల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో స్టాక్ యొక్క డైలీ చార్ట్ని కనుక మనం చూస్తే యాజ్ ఆఫ్ నౌ 1.77% అయితే ఫాల్ కనిపిస్తుంది. 4178.30 దగ్గర స్టాక్ ప్రైస్ అయితే క్లోజింగ్ అవ్వడం మనకి క్లియర్గా కనిపిస్తోంది. పాస్ట్ 3 months డేటా కనుక చూస్తే దాదాపుగా 22% కరెక్షన్ అయితే ఈ స్టాక్లో మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో క్యాండిల్ స్టిక్స్ చార్ట్ కనుక డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తోంది. యాక్సెండింగ్ ఛానల్ ఫార్మేషన్లో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ క్లియర్గా అప్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. బట్ జనవరి స్వింగ్ హై కనుక చూస్తే 6030.90 దగ్గర ఒక స్వింగ్ హైని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అక్టోబర్ 2024లో ఫామ్ అయినటువంటి స్వింగ్ హై 989.80 దగ్గర అయితే ఫామ్ అవటం జరిగింది. స్వింగ్ పాయింట్స్ మిడిల్లో అయితే స్టాక్ ప్రైస్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ కన్సాలిడేట్ పీరియడ్లో అయితే కనిపిస్తోంది. ఈ అక్టోబర్లో ఫామ్ అయినటువంటి స్వింగ్ హైని చాలా స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్ డౌన్ అయితే చేయటం జరిగింది. రీసెంట్గా చూస్తే ఈ ఛానల్ బాటమ్ని, సో యాక్సెండింగ్ ఛానల్ బాటమ్ని కూడా బ్రేక్ డౌన్ అయితే చేయటం జరిగింది, విచ్ ఇండికేట్స్ ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్. 20 days వాల్యూమ్ కనుక చూస్తే యావరేజ్ కంటే సెల్లింగ్ వాల్యూమ్ ఎక్కువ ఫామ్ అవటం కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది. నెక్స్ట్ ప్రైస్ మూమెంట్స్ కనుక చూస్తే ఈ ఏప్రిల్ 2024లో ఫామ్ అయినటువంటి స్వింగ్ హై ఏదైతే ఉందో 3264.70 దగ్గర అయితే సపోర్ట్గా యాక్ట్ అయ్యే విధంగా కనిపిస్తోంది. కాబట్టి ఫర్దర్గా ఫాల్ అయినా కూడా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా అయితే కనిపిస్తోంది. సో ఈ కీ లెవెల్స్ని మానిటర్ చేయడం మంచిది. సో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, బయింగ్, సెల్లింగ్ ఆర్ హోల్డ్ కోసం రికమెండేషన్ అయితే కాదు. సో ఇలాంటి చార్ట్ అనాలిసిస్ కోసం లేదా ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి.